ఇట్లాంటి ఆలోచనలు మనం చిన్నప్పటి నుంచి చాలా చూసుంటాం. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి ఇప్పుడు? అప్పుడు పట్టాలు తీసుకున్న వాళ్ళ పరిస్థితి, జీవితం అంతే. ఆ పట్టాలు పట్టు కూర్చోవడం, గుచ్చుకుని ఓట్లు వాళ్ళు వేయలేదు కాబట్టి వాళ్ళు దెబ్బతిన్నట్టు అనుకోవాలి. టిట్కో ఇళ్ళు రాజీవ్ గృహకల్ప ఇళ్ళ కాగితాలు ఇచ్చారండి పేదలకి, సగం కన్స్ట్రక్షన్ అయినాయి. తర్వాత ఎంతమందికి ఇచ్చారు? ఇందిరమ్మ ఇళ్ళు లబ్ధిదారు అని కాగితం ఉంటది, అండర్ కన్స్ట్రక్షన్ సగం, అప్పుడు కొన్ని పూర్తయినాయి కూడా. ఇచ్చింది ఎవరు? కొన్ని వేల కోట్ల రూపాయలు అలా తగలేస్తున్నాం మనం. పేదవాడి బ్రతుకుతో చెలగాటమాడుతున్నాం. పేదవాడికి దాని విలువ తెలియదు. స్థలం ఇస్తే ఓ మధ్యతరగతికి ఇవ్వండి అదే స్థలం, ప్రాణాలు పోయేదాకా వదిలిపెట్టడం. లేబర్కి ఇస్తే ఇది అయిపోగానే 50,000కి ₹1,00,000 ఇచ్చేసేసి అమ్ముకున్న వాళ్ళు బోళ్ళు అంతమంది. అప్పుడు కూడా ఇప్పుడు అంతే. ఇప్పుడు ఇచ్చినటువంటి జగన్ ఇచ్చిన చోట్ల వీళ్ళు ఇవ్వట్లేదు కాబట్టి కన్స్ట్రక్షన్ 2 లక్షలకి 1,00,000 అమ్మేసుకుని వెళ్ళిపోతున్నాడు ఆ కాగితాలు. మన దరిద్రం ఏంటంటే ఈ దేశంలో పేదవాడికి ఆ ఇంటి విలువ తెలియదు. మళ్ళీ ఆడకు వెళ్తాడు, ఎక్కడో ఆక్రమించుకుంటాడు, మళ్ళీ కొన్ని రోజులు పోయిన తర్వాత ఇంకో లెక్క. కాకపోతే ఈ దఫా రావు అన్న సంగతి తెలియట్లేదు. వరకు ఏంటంటే పేపర్లో రాసుకునే, ఇప్పుడు అట్లా కాదు, అంతా ఆన్లైన్, ఆధార్ లింకప్. ఇప్పుడు వాళ్ళు ఇచ్చినవి కనుక తీసుకుని దాంట్లో కట్టుకోకపోతే ఇక జీవితంలో మళ్ళీ ఇంకొక ఇల్లు రాదు. ఒకవేళ 2 ఇళ్ళు ఇస్తాను 3 ఇళ్ళు ఇస్తానని సొల్లి కబుర్లు ఎవడన్నా చెప్పినా అది కేంద్ర ప్రభుత్వ పథకాలతోనే ఇల్లు తప్పించి రాష్ట్ర ప్రభుత్వాలు డబ్బులు పెట్టగలిగిన దమ్మున్న సీనున్న రాష్ట్రం ఏది లేదు భారతదేశంలో. అప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు యాడ్ నుంచి ఇవ్వాలా లేదా?